అందరికీ నమస్కారం. పిఎంసి వారు సమర్పిస్తున్నటువంటి గ్రంథాలయం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేను మహమ్మద్ అల్లా బక్షు, పిరమిడ్ మాస్టర్. నా ద్వారా ఈ గ్రంథాలయ కార్యక్రమంలో స్వాధ్యాయం చేయబడుతున్నటువంటి దివ్య గ్రంథరాజం స్వామి ముక్తానంద పరమహంస గారి యొక్క ఆధ్యాత్మిక ఆత్మకథ చిత్ శక్తి విలాసం, ద ప్లే ఆఫ్ కాన్షియస్నెస్. ప్రపంచంలోని అనేక ఉత్కృష్టమైన గ్రంథాలలో మహోన్నతమైన గ్రంథంగా విరాజిల్లుతున్న అద్భుత గ్రంథం చిత్ శక్తి విలాసం, ప్లే ఆఫ్ కాన్షియస్నెస్ అనే ఆంగ్ల గ్రంథానికి తెలుగు మాతృకగా విరాజిల్లుతోంది ఈ గ్రంథం. ఈ గ్రంథం స్వామి ముక్తానంద ఆత్మకథను తెలియజేయడమే కాకుండా ఆ మహనీయుడు కుండలిని జాగృతం చేసినప్పుడు ఆ కుండలిని జాగరణ వల్ల ఆ పరమేశ్వరి శక్తి ఎలాంటి అనుభవాలను, అనుభూతులను అందించిందో తేటతెల్లం చేస్తుంది. సాధారణంగా కుండలిని జాగృతమైన తరువాత అందరూ సమాధి స్థితికి వెళతారు. కానీ సమాధి స్థితిని కూడా ఒక సాక్షిగా చూసి దానిని విపులంగా వర్ణించిన అద్భుత పుస్తకమిది. కుండలిని జాగృతం వల్ల ఆ పరమేశ్వరి శక్తి దాని యొక్క స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ శరీరాలలో ఎలాంటి అద్భుతాలు చేసి చైతన్య స్థితికి తీసుకెళ్లి అద్భుతాలను ఆవిష్కరిస్తుందో విశదీకరించిన ఈ గ్రంథం నేడు గ్రంథరాజాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. స్వామి ముక్తానంద అనుభవాల సారాన్నంతటినీ క్రోడీకరించిన ఈ అద్భుత గ్రంథం నేటి గ్రంథాలయం కార్యక్రమంలో మీకోసం. ఈరోజు ఆ 17వ ఎపిసోడ్లో ఉన్నాము. గత 16వ ఎపిసోడ్లో మనం స్వామి ముక్తానంద పరమహంస గారు ధ్యానంలో కూర్చొని ఉన్నప్పుడు తన దివ్య దృష్టి వల్ల తను ఎలా ఆస్ట్రల్ ట్రావెలింగ్గా చేసేవారో ఆ తంద్రాలోకం గురించి ఆయన వివరిస్తూ వచ్చారు. అది నిద్రావస్థ కాదు, స్వప్నావస్థ కాదు, నిద్ర ఉండేటువంటి స్థితి కాదు, స్వప్నం యొక్క స్థితి కాదు, అది రెండింటికి అతీతమైనటువంటి స్థితి. ఆ స్థితిలో కనిపించేవన్నీ కూడా సత్యాలే అని చెప్తారు. అలాగే స్వామి ముక్తానంద గారికి ఆ స్థితిలో ఏవైతే విజన్స్ కనిపించేవో ఆ విజన్స్ అన్నీ కూడా భవిష్యత్తులో వాస్తవాలుగా తనకి నిర్ధారణ కాబడేవి. తనకి ఎవరైతే వ్యక్తులు కనిపించేవారో విజన్స్లో ఆ వ్యక్తులే మళ్ళీ తన నిజ జీవితంలో తన దగ్గరికి వచ్చేవారు. కాబట్టి ఆయన ఒక నిర్ణయానికి వస్తారు, ఈ దివ్య దృష్టి అన్నది నిజమైనది, ఈ ఆస్ట్రల్ ట్రావెలింగ్ అన్నది పర్ఫెక్ట్ ట్రూత్. దాంట్లో వచ్చేటువంటి విజన్స్ అన్నీ కూడా ఏవైతే మన సనాతన మునులు, ఋషులు, సిద్ధులు, యోగులు, ధ్యానులు చూసి రాశారో అదంతా కూడా సత్యం అనేటువంటి నిర్ధారణకు వస్తారు. సో ఈరోజు 17వ ఎపిసోడ్లో మనం ఇంకా వారి యొక్క అనుభవాల, అనుభూతుల్ని మనం తెలుసుకుందాము. ఆయన రోజు ఏం చేసేవారంటే ధ్యానం అయిపోయిన తర్వాత ధ్యానంలో ఈ తంద్రావస్థలో ఆయన ఒక పారవశ్యంలోకి వెళ్ళేవారు. కానీ ఎరుకతో ఉండేవారు. ఎరుకతో ఉండి పారవశ్యంలోకి వెళ్ళేవారు. స్థితి అయిపోయిన తర్వాత, ధ్యానం పూర్తి అయిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ తనకి ఇష్టమైనటువంటి స్నేహితుడు అయినటువంటి మామిడి చెట్టు కింద ఉయ్యాలలో కూర్చొని ఆ రోజు స్థితిలో, ఆ రోజు ఆ తంద్రా స్థితిలో తనకి ఏమేంటైతే ప్రాప్తించాయో, తనకి ఎలాంటి విజన్స్ అనేవి తనకి వచ్చాయో వాటన్నింటి గురించి కూడా ఆలోచించేవారు. కొద్దిమందికి ఎరుక లేకుండా పోయి ఏం జరుగుతుంది అంటే ఆస్ట్రల్ ట్రావెలింగ్లో వాళ్ళకు వచ్చినటువంటి విజన్స్ కొంతమందికి గుర్తు ఉండవు. కానీ స్వామి ముక్తానంద గారికి ఆ తంద్రాస్థితి శక్తి ప్రేరణ చేత యథేచ్ఛగా తనకి సింపుల్గా వచ్చేదండి. ఆయన ప్రయత్నం కూడా చేసేవారు కాదు. మనం ఎంతోమంది ఏం చేస్తామంటే ఆ స్థితి మనకు రావాలి అని మనం ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాం ఆస్ట్రల్ ట్రావెలింగ్ గురించి. కానీ మనం ధ్యానం కోసం మనం ధ్యానం చేయాలి. ఎప్పుడైతే మనం ధ్యానం కోసం చేస్తామో ఆ స్థితి మనకు సహజంగా ప్రాప్తిస్తూనే ఉంటుంది. అలాగే స్వామి ముక్తానంద గారికి కూడా ఆ తంద్రా స్థితి అనేది సహజంగానే వచ్చేది. ప్రతిరోజు ధ్యానం ఆయన చేసేవారు. అప్పుడప్పుడు ఆయన శరీరము పాములాగా బుసలు కొట్టేది, పాములాగా మెలికలు తిరిగేది. లోపల కూడా ధ్యానం చేస్తున్నప్పుడు పాము బుసగొట్టినటువంటి శబ్దం తనకి వినిపించేది. అయితే ఆయన ఆశ్రమంలో కూడా ఒక సర్పం ఉండేది. ఆయన ఏదైతే ఆయన సాధనా కుటీరం, ఆయన సాధన చేసుకుని 2 మామిడి చెట్ల మధ్య ఉన్నటువంటి ఆ కుటీరం పక్కన ఎప్పుడూ కూడా ఒక మేలుజాతికి చెందిన సర్పం కూడా ఒక్కొక్కటి ఉండేది. అది కొద్దిగా వయస్సు మళ్ళినటువంటి ఆ సర్పము అది రోజు కాకపోయినా వారంలో 1-2 సార్లైనా ముక్తానంద గారికి కనిపించేది ఆ సర్పం. అది శ్వేతనాగు, అంటే అది తెల్లజాతి నాగు.
తెల్లజాతి నాగు స్వామి ముక్తానంద గారి కుటీరానికి సమీపంలోనే నివసించేది. స్వామివారికి ఎప్పుడూ అది కనిపించేది. స్వామివారికి అప్పుడు ఆ పాముతో ఏం జరిగింది? స్నేహం ఏర్పడింది. ఒక విషయం ఇక్కడ స్వామివారు మనకు గుర్తు చేస్తున్నారు. ఏంటంటే, యోగ సాధన ఎక్కడైతే జరుగుతుందో, ఎక్కడైతే ధ్యాన సాధన జరుగుతుందో, యోగ సాధన జరుగుతుందో, అక్కడ ఆ యోగీశ్వరుడి యొక్క విభూతి ఏదైనా ఒకటి ఉంటుంది. విభూతి అంటే ఆయన ద్వారా వచ్చేది. ఆయన దగ్గర ఉండేది. అంటే యోగీశ్వరుడు అంటే సాక్షాత్తు మహాదేవుడు. మహాదేవుడి దగ్గర ఉండే ఏదో ఒకటి మనకు కనిపిస్తూ దర్శనమిస్తూ ఉంటుంది అని ఆయన చదివారు. అలాగే పరమశివుడైనటువంటి ఆ యోగీశ్వరుడి యొక్క ప్రత్యక్షమైన విభూతి నాగుని మించి ఏముంటుంది? శ్వేత నాగుని మించి. మహాసర్పం ఎప్పుడూ కూడా ఆయన కంఠాన్ని అలంకరించి ఉంటుంది కదా! అది ఆయన యొక్క విభూతి. విభూతి అంటే అలంకరణంగా మనం భావిస్తాము. అలా ఆ శ్వేతనాగుకి స్వామి ముక్తానంద గారు బాబా నాగేశ్వర్ అనే పేరు పెట్టారు. దానికి బాబా నాగేశ్వర్ అనే పేరు పెట్టి ఆయన పిలిచేవారు. ఆయన ఏమని చెప్తున్నారంటే మనకిక్కడ, నాగులకి కూడా అంతఃకరణం ఉంటుంది. నాగులకి కూడా మనస్సు, అంతఃకరణం అనేది ఉంటుంది. మంచివారి పట్ల వారికి కూడా ఆదర అభిమానాలు ఉంటాయి. నా అదృష్టం ఎప్పుడు బాగానే ఉండేది. ఎందుకంటే సూకీలో కూడా నా సాధనకి అనుకూలంగా ఎంతోమంది సేవ చేసేవారు. అంటే జంతువులు కానీ, పక్షులు కానీ ఇవన్నీ కూడా ఒకానొక యోగ సాధన చేస్తున్నటువంటి స్వచ్ఛమైనటువంటి అంతఃకరణం కలిగిన వాళ్ళకి, నాగులకు కూడా అంతఃకరణం ఉంటుంది. మన సామాన్య ప్రజలకు కూడా అందరికీ ఉంటుంది. కానీ ఆ స్వచ్ఛత మనలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, మన ఎదుట ఉండేటువంటి అది ఏ జీవరాశి అయినా సరే మనకి సేవ చేయడం కోసం ముందుకు వస్తూ ఉంటారు. ఆ తర్వాత సాధనా క్రమంలో ఇంకా ఏం చేస్తారంటే ముక్తానంద గారు భోజనం తగ్గించాలని కూడా నిర్ణయించుకుంటారు. ఎస్ అండి. అది సాధనా క్రమంలో ముందుకి వెళ్తున్న కొద్దీ మనకి బయటి నుంచి తీసుకునే వాటి మీద మనకి ఇష్టం తగ్గిపోతుంది. బాహ్యం నుంచి మనం ఏదైతే తీసుకుంటూ ఉంటామో, బాహ్యం మీద మనం ఆధారపడ్డమని తగ్గిస్తూ ఉంటాం సాధన పెరిగిన కొద్దీ. అలాగే ముక్తానంద గారి సాధన పెరుగుతూ ఆయన సాధన తీవ్రమవుతున్న కొద్దీ ఆయన ఇక ఆహారాన్ని తగ్గించాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు. అలాగే ఆహారాన్ని మార్చారు కూడా. కొద్దిగా అన్నం, 2 మామూలు కూరలు అంతే. అంతకుముందు ఆయన రొట్టె తీసుకునేవారు. ఈసారి రొట్టె కూడా తగ్గించి వేసి కొద్దిగా మామూలు అన్నం తీసుకొని 2, 3 కూరలు తీసుకోవడం ప్రారంభించారు. రాత్రిపూట కూడా కేవలం ఒంటిపూట భోజనం అండి. మధ్యాహ్నం 11:30 ప్రాంతంలో కొద్దిగా అన్నం, 2 కూరలు ఆయన తీసుకునేవారు. రాత్రిపూట కూడా అంతకుముందు తీసుకునేవారు, కానీ ఈసారి కేవలం పాలు మాత్రమే తీసుకునేవారు. అందుకే రాత్రిపూట పాలు తాగి ఊరుకునేవారు. ధ్యానం చేయగా ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి. ధ్యానం చేయగా లోపలి నుంచి సద్భావాలతో పాటుగా చెడు భావాలు కూడా స్ఫురించేవి. ఇక్కడ ఎంత ఆత్మజ్యోతిని తను దర్శించుకున్నా, హాస్టల్ ట్రావెలింగ్ చేసినా కూడా ఇంకా లోపల దాక్కున్నవి ఎక్కడో ఉంటాయి మాస్టర్స్. అవన్నీ కూడా బయటికి వచ్చేవి. అలాగే స్వామి ముక్తానంద గారిలో కూడా అలాంటి భావాలన్నీ బయటికి వస్తూనే ఉంటాయి. అనవసరంగా కోపం వచ్చేది, అనవసరంగా మోహం పెరిగేది, అనవసరంగా కాఠిన్యం వచ్చేది. ఒక్కొక్కసారంట ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఒక మనిషి ముక్తానంద గారి పట్ల ద్వేషంతో ఉంటే, ఆ మనిషి ఇప్పుడు సందర్భం జ్ఞాపకం వచ్చి ఆ మనిషి మీద కోపం వచ్చేదంట. ఉంటాయి ఇవన్నీ కూడా. స్థూల శరీరం అంతా కూడా శుభ్రం అయిపోయింది. సూక్ష్మం కూడా శుభ్రం కావాలి కదా సంపూర్తిగా. ఆ ప్రాసెస్ నడుస్తుందన్నమాట ఇక్కడ. అందుకే ఎప్పుడో తన్ని ద్వేషించిన వారి మీద ఇప్పుడు కోపం వచ్చేది. మళ్ళీ ఎక్కువసేపు ఉండకపోయేది ఆ కోపం. కోపం వెళ్ళిపోయి మళ్ళీ వెంటనే పశ్చాత్తాపం కలిగేది, సిగ్గు కూడా వచ్చేది. రక్తవర్ణ జ్యోతి దర్శనం తర్వాత కలిగిన ఏ ధ్యానమైతే ఉందో అది స్థూల శరీరానికి సంబంధించింది కదా. మనం చెప్పుకున్నాం ఈ విషయం కూడా. రక్తవర్ణ జ్యోతి అంటే ఎరుపు రంగు జ్యోతి దర్శనం తర్వాత ఏదైతే ధ్యానం మనకు సహజంగా సంభవిస్తుందో అది స్థూల శరీరం సంభవించేది. అయితే స్వామి గారికి ఈ రక్తవర్ణ జ్యోతి ప్రతిసారి కూడా దర్శనమిస్తూ ఉండేది. ధ్యానం కూడా ఎక్కువ కావడం ప్రారంభమైంది. అంటే ధ్యానం యొక్క సమయం కూడా పెరగడం, ధ్యానం యొక్క సమయం కూడా ఎక్కువ కావడం ప్రారంభమైంది. ఈ స్థితిలో ఏం జరిగింది అంటే ఆహారం కూడా తగ్గించి వేశారు కాబట్టి శరీరం కొంత క్షీణించడం జరిగింది.
బరువు కూడా తగ్గిపోయింది. అంతకుముందు స్వామివారికి కొద్దిగా పొట్ట ఉండేది. మందులతో అవసరం లేకుండా, ఎలాంటి వ్యాయామాలు కూడా అవసరం లేకుండా పొట్ట కూడా తగ్గడం ప్రారంభమైంది. అలాగే 2 చేతులలోని నాడులలో ఏదో సంచరిస్తున్నట్లుగా అనిపించేది. 2 చేతుల యొక్క నాడులలో ఏదో సంచరిస్తున్నట్టుగా అనిపించేది. అలాగే వీపు అడుగు భాగంలోని నాడులలో కూడా వాయువు అతివేగంగా సంచరించేది. మరి లోపల జరుగుతున్నటువంటి ఈ క్రియలకి ఎవరు కారణము? అప్పుడప్పుడు కూడా ఆయన కంఠం, ఆయన మాట్లాడేటప్పుడు కూడా అత్యంత వేగంగా కదిలేది. అంటే ఈ శిరస్సు కూడా అలా కదులుతూ ఉండేది. శిరస్సు కూడా కదులుతూ ఉండేది. చటపట శబ్దం కూడా వచ్చేది. అప్పుడు తనకేమనిపించిందంటే ఇది వాయువు ప్రకోపించడం వల్ల కాదు కదా అని చెప్పి కూడా అనిపించేది. సో, స్థూల శరీరానికి సంబంధించిన క్రియలు అయిపోయింది. ఇప్పుడు తన లోపల కూడా క్రియలు ప్రారంభమయ్యాయి. మెడ అతి వేగంగా తిరుగుతూ వెనక వైపుకు కూడా తిరిగేది అన్న వాస్తవం చెప్తున్నారండి. మనందరికీ ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ ఈ అనుభవాల్ని అనుభూతి చెందినటువంటి ఒకానొక యోగి తన స్వహస్తాలతో అంటే తను చెబుతుంటే శిష్యులు రాశారు. ఇది తన ఆధ్యాత్మిక ఆత్మకథ. మెడ వెనక్కి కూడా తిరుగుతూ ఉండేది. అయితే ఈ క్రియల గురించి జ్ఞానం లేకపోవడం వల్ల ఏం జరిగేదంటే తనకు కొద్దిగా భయం వేసేది. కానీ వీటి గురించే ఆలోచిస్తూ ఉండేవారు. ఆ తరువాత ఏం తెలిసింది అంటే ఆయన వీటి గురించి ఆలోచించినప్పుడు తనకి అందివ్వబడినటువంటి జ్ఞానం ఏంటి అంటే కుండలిని మహాదేవి మూలాధారము కింద స్థితమై ఉన్నటువంటి ఆ చిత్శక్తి కుండలిని మహాదేవి మేరుదండం మధ్యలోంచి శిరస్సులోకి సహస్రారానికి వెళ్ళే ప్రక్రియ అది. శిరస్సు ఎందుకు వెనక్కి తిరుగుతుంది, ఎందుకు వీపు వెనక భాగంలో నాడుల్లో వాయువు అత్యంత వేగంగా ప్రవహిస్తుంది అంటే కుండలిని తన యొక్క మూలాధారము నుంచి, తన యొక్క వెన్నెముక చివర ఉన్నటువంటి మూలాధారము నుంచి శిరస్సులో ఉన్నటువంటి సహస్రారానికి ప్రయాణం చేస్తున్నప్పుడు జరిగేటువంటి క్రియలవని చెప్పి అర్థమయ్యేది. దీన్ని తన ఒక హఠయోగ ప్రక్రియగా కూడా భావిస్తారు అని చెప్తుంటారు. ఇది ఒక హఠయోగ ప్రక్రియ అంటారు. మెడ తిరుగుతూ నా గడ్డం కింద ఉన్నటువంటి కంఠ రూపంలో తగులుకొని నిలిచిపోయేది. మెడ తిరుగుతూ ఇక్కడ నిలిచిపోయేది. ఇది ఒక దివ్యమైనటువంటి హఠయోగ క్రియ. దీన్నే జాలంధర బంధం అంటారు. హఠయోగంలో ఇవి కొన్ని ప్రక్రియలు. సో కుండలిని జాగృతమైనప్పుడు ఇవి సహజంగానే జరుగుతూ ఉంటాయి. కానీ ఈ క్రియలు చేయడం వల్ల కుండలిని జాగృతం కాదు. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కుండలిని జాగృతం అనేది ధ్యానం ద్వారా సంభవిస్తుంది. దాని యొక్క అవుట్పుట్స్ ఇవన్నీ కూడా ఈ క్రియలు జరగడం. చాలామంది ఏమనుకుంటారంటే ఈ క్రియల వల్ల కుండలిని జాగృతమైద్దేమో అనుకుంటారు. అది అజ్ఞానానికి సంబంధించింది. కుండలిని జాగృతమైన తర్వాత జలంధర క్రియ అనేది బంధం తనకి వస్తుంది. అలాగే తనంతట తానుగా మూసుకునేది, తెరుచుకుని పోయేది మొత్తం కూడా శరీరంలోని భాగాలు కూడా. అలాగే ధ్యానం చేసినప్పుడు కూడా ధ్యాన సమయంలో శరీరంలోని నాడీ మండలం అంతా స్పష్టంగా కనిపించేది. స్వామి ముక్తానంద గారు ధ్యానం చేస్తున్నప్పుడు ఈ కుండలిని జాగరణ ప్రక్రియ జరుగుతూ ఉన్నప్పుడు తన శరీరంలో ఉన్నటువంటి సమస్త నాడీ మండలం అంతా కూడా తన ధ్యాన సమయంలో తన కంటికి కనిపించేది. అలాగే నాడుల్లో కూడా ప్రాణం ప్రవహించేది కూడా స్పష్టంగా గమనించేది. అలా ప్రాణం యొక్క విహారానికి ఆయన చూశారు. ఆయన ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనిషికి రోగం రావడానికి, వృద్ధాప్యం రావడానికి కూడా ప్రాణం యొక్క ప్రవాహము ఒక దగ్గర ఆగిపోవడం కారణము. అలా ఆగిపోకుండా నాడులు అన్నింటిలో ప్రాణం ఎప్పుడైతే సమంగా ప్రవహిస్తుందో అప్పుడు రోగము రాదు, వృద్ధాప్యము రాదు అంటారు. అందుకే సిద్ధయోగ ప్రక్రియల ద్వారా ఈ విషయాలన్నీ కూడా స్వామి ముక్తానంద గారు ఆయన తెలుసుకున్నారు. అందుకని ఇప్పుడు ఆయన మాటలో తెలుసుకుందాం చూడండి. ఆ ప్రియతరమైనటువంటి కుండలిని శ్రీ గురుదేవుడు ఆత్మరూపమైనటువంటి కుండలిని అనంత రూపాలను ధరించి నా శరీరంలో వ్యాపించి స్థూల క్రియలు చేస్తూ ఉండేది. అప్పుడప్పుడు పద్మాసనంలో కూర్చుని శిరస్సుని భూమి మీద ఉంచి యోగముద్రలో చాలాసేపు ఉండేవాడిని. ఈ క్రియలన్నీ నేను ఏదో చేయడం వల్ల జరిగేవి కావు. ఈ క్రియలన్నీ వాటంతట అవే జరిగేవి. ఈ విధంగా యోగం గురించినటువంటి జ్ఞానము నా అంతరంగంలో ప్రేరణ వల్ల నాకు జరిగేది. అప్పుడప్పుడు నా శిరస్సు పూర్తిగా వెనక్కి వాలిపోయి ఉండేది కూడా.
నేను ముందుకు ఉంచి యోగంలో కూర్చునేవాడిని, ధ్యానంలో కూర్చునేవాడిని. ఒక్కొక్కసారి నా శిరస్సు పూర్తిగా వెనక్కి వాలి ఉండేది. కన్నులు ముక్కు పైభాగం మీద కేంద్రీకృతమై ఉండేవి. కన్నులు ముక్కు పైభాగం మీద కేంద్రీకృతమై ఉండేది. ఆ సమయంలో నా ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు బలంగా జరిగేవి. లోపలి ప్రాణమంతా పూర్తిగా బయటకొచ్చేది. ఆ తరువాత నాకు తెలిసింది ఇది భస్త్రికా ప్రాణాయామం అని. భస్త్రిక అనేది ప్రాణాయామంలో ఒకానొక ప్రక్రియ. కానీ ముక్తానంద గారు చూడండి ఇక్కడ ఏ క్రియలైతే ఆయనకు సంభవించాయో ఆయన కావాలని ఆ క్రియని చేయలేదు. తను ధ్యానంలో ఉన్నాడు. కుండలిని జాగృతమైంది. ఇందాక జాలంధర బంధం అనేటువంటి ఒక ప్రక్రియ సంభవించింది. ఇప్పుడు తనలో ఏ క్రియ సంభవించింది? భస్త్రికా ప్రాణాయామం. కన్నులు ముక్కు పైభాగం పైన కేంద్రీకృతమై ఉచ్ఛ్వాస నిశ్వాసాలు బలంగా జరిగి లోపలి ప్రాణం మొత్తం బయటికి వచ్చిపోయేది. దీన్నే భస్త్రిక అంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రాణం సంపూర్తిగా శుభ్రమవుతుంది. అలాగే ఉదరానికి సంబంధించినటువంటి ఏమైనా ఉండకూడనటువంటి రోగాలు ఉంటే సమూలంగా వెళ్ళిపోతాయి. ఈ క్రియ కూడా నాకు సహజంగానే ధ్యాన స్థితిలోనే నాకు సంభవించింది. నాకు తరువాత తెలిసిందని చెప్తారు ఆయన. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క అధ్యాయం ద్వారా మనం ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ధ్యానం కోసం మనం ధ్యానం చేయడం ప్రారంభించాలి. ఆ తరువాత మనకి ధ్యానంలో సంభవించేవన్నీ కూడా ధ్యానం యొక్క అవుట్పుట్స్, అవి సహజంగానే సంభవిస్తుంటాయి. కానీ వాటి కోసం మనం చేయకూడదు అనేది మనం స్వామి ముక్తానంద గారి ఈ చిత్శక్తి విలాసంలో ఈ అభ్యాసం ద్వారా మనం తెలుసుకుంటున్నాము. ఆ తర్వాత ఇంకా తనకి ఏం జరుగుతుంది అనేది మనకి తర్వాత అధ్యాయం ఉంటుంది. విషయవాంఛ విమోచనము. అంటే భౌతికపరమైనటువంటి విషయాల పట్ల, మానసికపరమైనటువంటి విషయాల పట్ల ఏదైతే వాంఛ మనలో ఉందో ఆ వాంఛ విమోచనము చెందడము. అంటే పూర్తిగా నశించిపోవడము. అది అణిచివేయబడ్డమో, తొక్కివేయబడ్డమో కాదు, పూర్తిగా నశించి వేయబడ్డాన్నే మనం విమోచనము అంటాము. ఈ చాప్టర్ పేరు విషయవాంఛ విమోచనము. దీంట్లో మనం తెలుసుకుంటాం. అయితే ఈ విషయవాంఛ విమోచనంలో ఆయన చాలా ప్రతికూల పరిస్థితుల్ని ఆయన ఎదుర్కొంటారండి. ఈ స్టెప్లో ఆయన ఒక్కొక్క స్టెప్పు పెంచుకుంటూ వెళ్తున్నారు. అంటే ఇక్కడ ఏం జరిగింది? ఆత్మసాక్షాత్కారం జరిగింది. కుండలిని కూడా మూలాధారం నుంచి సహస్రారం లోపలికి వెళ్ళడం, అంటే తన కుండలిని తన ప్రయాణం చేయడం కూడా ప్రారంభించింది. ఆ తరువాత భౌతికపరమైనటువంటి వాంఛలను చాలా ఇబ్బంది పెడతాయండి. ఈ చాప్టర్లో మనం తెలుసుకుంటాం సంపూర్తిగా ఎంతో ఇబ్బంది పెడతాయి. అందుకనే చూడండి, మనలో జ్ఞానం పెరుగుతున్న కొద్దీ మనల్ని ఏవి ఇబ్బంది పెట్టవని కాదు, అవి ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. కానీ మనం వాటిని అధిగమించగలిగినటువంటి స్థితిని మనం సహజంగానే సంప్రాప్తించుకుంటాము. ఒక్కసారి అధిగమించగలిగినటువంటి స్థితి సంప్రాప్తించుకుంటే అప్పుడు ఈ అనుభవాలు ఏవి కూడా మనల్ని ఇబ్బంది పెట్టవు. తన యొక్క మాటల్లో మనం ఈ చాప్టర్ని ప్రారంభించుకుంటాం. ప్రతిరోజు కొత్త క్రియలు జరుగుతూ ఉండేవి. శరీరంలోని కొన్ని అంగాలలో వికృతమైన క్రియలు, ఇంద్రియ వికారాలు ప్రారంభమయ్యాయి. అసలు సిసలైనటువంటి అటాక్ తన మీద ప్రారంభించబడిందండి. ముక్తానంద గారి మీద అసలు సిసలైనటువంటి అటాక్ ఆయన మీదకి వస్తుంది. అది ఏంటంటే ఇంద్రియ వికారం ప్రారంభమైంది ఆయనకి. అంతకుముందు ఇంద్రియ వికారాలు ఉండేవి కాదు. మనసులో ఏదో అశాంతి, కోపము, ఇవి ఉండేవి. కానీ అత్యంత కీలకమైనది, మానవుడిని ఆధ్యాత్మిక సాధనకి దూరంగా ఉండేలా చేస్తున్నది, లేదా సాధన భ్రష్టు పట్టిస్తున్నది ఏదైతే ఉందో ఆ ఇంద్రియ వికారం అనేది తనలో ప్రారంభమవుతుంది. జరగకూడనటువంటి ఇటువంటి వికారాలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాలేదు. నాకు ఎటువంటి విషయవాంఛ లేదు, భోగలాలస కూడా లేదు. ప్రపంచంలో అన్ని రకాల ప్రజల జీవితాలు చూశాను నేను. మహారాజుల్ని చూశాను, సాధారణ మానవుల్ని చూశాను. వారు ఏ విధంగా జీవించింది, వారు అలా జీవించడం వల్ల వారు ఏం ప్రాప్తించుకుంది అన్నీ కూడా నేను దగ్గర ఉండి మరీ చూశాను. ఆ గణేష్పురిలో నేను ఏదైతే భగవాన్ నిత్యానంద గారి దగ్గర ఉన్నానో వారి దగ్గరికి ఎంతోమంది ప్రజలు వచ్చేవారు, వ్యాపారులు వచ్చేవారు, ధనవంతులు వచ్చేవారు, గొప్ప కళాకారులు వచ్చేవారు, ప్రసిద్ధ సినిమా నటులు, గాయకులు, వక్తలు అందరూ వచ్చేవారు, పెద్ద పెద్ద అధికారులు వచ్చేవారు. మహాపురుషులు దగ్గరికి వచ్చిన వారు
అన్నీ ఉన్నాయి కానీ ఒక వస్తువు యొక్క ఆ కొరత మాత్రం మా దగ్గర ఉండేది అని చెప్తూ వచ్చేవారు. అది ఏంటంటే శరీర ఆరోగ్యం. పెద్ద పెద్దవారు వచ్చారు. భగవాన్ నా దగ్గర అన్నీ ఉన్నాయి. కానీ నాకు హార్ట్ బాగాలేదు అని కొంతమంది అంటే, ఇంకొంతమంది డాక్టర్స్ నన్ను బయటికి వెళ్ళొద్దంటున్నారు. నా ఇంద్రియాలు బలహీనంగా ఉన్నాయి అని చెప్పేవారు కొందరు. ఇంకొందరు నా కడుపులో భరించలేనటువంటి బాధ ఉంది. నేను అమెరికా వెళ్ళాను, ఇంగ్లాండ్ వెళ్ళాను, లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టాను. అయినా కూడా బాధ తగ్గలేదు అని ఇంకొందరు. అన్నం సరిగ్గా జీర్ణం కాలేదు అని చెప్పి ఇంకొద్దరు. ఇలా ఎంతోమందిని చూశారు నిత్యానంద గారు. అందుకే అంటారు కొందరికి చూపు సరిగ్గా ఉండదు, కొందరికి చెవిలో నొప్పి. అలా అందరూ కూడా తమ దుఃఖాలు, తమ బాధలు, తమ భయాలు అన్నీ కూడా భగవాన్ నిత్యానంద గారితో చెప్పుకునేవారు. చూడండి, శ్రీమంతుడికేమో అనారోగ్యం ఉంటుంది, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుడికేమో ఐశ్వర్యం ఉండదు. విద్యాహీనుడికి విద్యా దారిద్ర్యం ఉంటుంది, కురూపికి రూపదారిద్ర్యం ఉంటుంది. ఒకరికి భర్త లేరు, మరొకరికి భార్య లేరు, ఇంకొకరికి సంతానం లేరు. అలా వచ్చే వారందరికీ ఏదో ఒక దారిద్ర్యం ఉంటూనే ఉంటుంది. వచ్చి తమ రోదలు వినిపిస్తారు. నేను వీరందరి కథల్ని ప్రశాంతంగా వినేవాడిని. భగవాన్ నిత్యానంద గారి దగ్గరికి వచ్చి ఇంతమంది వచ్చి వారి వారి యొక్క బాధలు, వారి వారి యొక్క పరిస్థితులు చెప్పుకున్నప్పుడు నేను ప్రశాంతంగా వినేవాడిని. నేను వీరి నుంచి ఏమి నేర్చుకోగలను అని ఆలోచించేవాడిని. నేను వారి నుంచి ఏం నేర్చుకోగలను, ఎలాంటి లెసన్ నేను తీసుకోగలను వీరి దగ్గర నుంచి అని చెప్పి నేను ఆలోచించేవాడిని. నిజానికి నా స్థితి కూడా అలాగే ఉండేది. అందరినీ పరిశీలనగా చూశాను. కొత్త రోగాలు, పాత రోగాలు అన్నీ వస్తూ ఉంటాయి. దానికి కారణం ఒకటి మాత్రం నాకు అర్థమైంది. ఇంతమందిని చూసిన తరువాత నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, వారందరి రోగాలకి ముఖ్యమైనటువంటి కారణము రేతస్సు క్షీణం, అంటే ఇంద్రియ లోలత్వం. ముఖ్యంగా వారందరూ నేను గమనించినటువంటి విషయం ఏంటంటే ఇంద్రియ లోలత్వం. ఇక్కడ ముక్తానంద గారు వారి గురువుగారి దగ్గరికి వచ్చేటువంటి అందరి యొక్క బాధలు, వారి యొక్క జీవిత గాథలు మొత్తం విన్న తరువాత వారందరికీ ఎందుకు ఈ సమదృష్టి లేకపోవడం, ఎందుకు వారిలో తేజస్సు లేదు, ఎందుకు వారు తేజోహీనంగా ఉన్నారు అని అర్థం చేసుకున్నప్పుడు నాకు అర్థమైనటువంటి ఒకే ఒక కారణం ఏంటంటే ఇంద్రియ లోలత్వం. అందుకనే ఈ చాప్టర్ పేరేంటి? విషయవాంఛా విమోచనము. అంటే ఇంద్రియ లోలత్వం నుంచి విమోచనం. ఒక విధంగా చెప్పాలి అంటే మానవుడు ఏం చేస్తాడు అంటే అన్ని భోగాలు అనుభవించడం నా హక్కు, భోగాలు అనుభవించాలి కానీ అన్ని భోగాలు అనుభవించడం నా హక్కు అన్నటువంటి భ్రాంతిలో ఉంటాడు మానవుడు. కానీ భోగాలు, మానవుడు భోగాల్ని భోగించట్లేదు, భోగాలు మానవుడిని భోగిస్తున్నాయి, భోగాలు మనల్ని ఉపయోగించుకుంటున్నాయి. భోగాలు, ఇంద్రియాలు వాటి యొక్క చంపలత్వం వల్ల, వాటి యొక్క భోగ లాలస వల్ల అవి భోగాల్ని ఆహ్వానించి భోగాలు మన శరీరాన్ని అనుభవించేలా చేస్తున్నాయి. మన శరీరానికి విచిత్రమైనటువంటి రోగాలు సంక్రమింపజేస్తున్నాయి. అది మానసికమైనదైనా కావచ్చు, శారీరకమైనదైనా కావచ్చు. మానవుడు ఈ విధంగా రోధించడం అప్పుడు మాత్రమే కాదు, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది కదా. ఇప్పటికి కూడా మన దగ్గరికి వచ్చిన వాళ్ళు మనం చూసుకుంటే 180% మంది ఏదో ఒక అనారోగ్య సమస్య సంబంధించి ఉంటారు. దాని ముఖ్య కారణం ఏమై ఉంటుంది? ఇంద్రియ లోలత్వము. ఇప్పుడు కూడా కొత్త కొత్త రోగాలకు గురవుతున్న వారు నా దర్శనానికి వస్తున్నారు. అందుకే నేను ఆ బాబాజీ గారి ఆశ్రమంలో వచ్చినటువంటి ప్రజలలో ఈ దుర్దశ నేను చూసినప్పుడు నేనప్పుడే గట్టిగా నిర్ణయించుకున్నాను. ఏంటంటే అది నాకు సాధన ఒక్కటే ఆశాకిరణంగా కనిపించింది. చూడండి మాస్టర్స్, ఈ యొక్క ఎపిసోడ్ ద్వారా దీన్ని మనం విశ్లేషించుకుంటే తను ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ మొత్తం మొత్తం చూస్తారు ముక్తానంద గారు. వారి గురువుగారి యొక్క ఆశ్రమంలో వచ్చేటువంటి వారు పడుతున్నటువంటి ఆ వేదనలు, దానికి కారణం ఏంటా అని చెప్పి ఆయన దీర్ఘంగా ఆలోచించినప్పుడు ఆయనకి తెలిసినటువంటి పరిష్కారం కనుక కారణం ఏంటి అంటే ఇంద్రియ లోలత్వం. ఇంద్రియాలన్నీ కూడా భోగించడానికే ఉన్నాయన్నటువంటి భ్రమతో ఇంద్రియాలను అతిగా భోగింప చేయడము, ఇంద్రియ లోలత్వం వల్లనే ఇన్ని కొత్త కొత్త రోగాలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఆయన ఏం నిర్ణయించుకుంటాడు అంటే నేను వీటి జోలికి వెళ్ళను, ఇది నాకు రాకూడదు అంటే సాధన నిరంతరంగా చేయడం ఒక్కటే మార్గము అని చెప్పి ఆయన తన జీవితంలో సాధననే మార్గంగా ఎంచుకుంటారు. అలాగే మనందరము కూడా
ఇంద్రియ లోలత్వం అన్న దాని బారిన పడకుండా ఉండాలి అంటే మరింత సాధన అనేది మనం ఎప్పుడూ కూడా పెంపొందించుకుంటూ ఉండాలి. సాధనని మనం మరింతగా పెంచుకుంటూ ఉండాలి. మరి ఏం జరిగింది? ఆ తరువాత ఎపిసోడ్‌లో మనం తెలుసుకుంటాము. ఇంత వద్దు అన్నా కూడా, తను పూర్తిగా వద్దు అనుకున్నా కూడా తర్వాత తన జీవితంలో, తన ధ్యానంలో ఏం సంభవిస్తాయి? వాటిని స్వామి ముక్తానంద గారు ఎలా ఎదుర్కొన్నారు అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో మనం తెలుసుకుంటాం మాస్టర్స్. సో, అందరికీ కూడా ధన్యవాదాలు. పిఎంసిని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా, ఈ గ్రంథాలయం కార్యక్రమాన్ని ఆలకిస్తున్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాశీస్సులు, శుభ అభివందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.